నిన్నటి వీడియోలో ట్రిపుల్ ఆర్ మూవీ ఎగ్జాంపుల్తో జాయింట్స్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం అని తెలుసుకున్నాం. ఈరోజు ఎస్క్యూఎల్లో ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయో నేర్చుకుందాం. వెల్కమ్ టు డే 5 ఆఫ్ ఎస్క్యూఎల్ స్వాతిపుత్యం సిరీస్. 6 టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఎస్క్యూఎల్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, సెల్ఫ్ జాయిన్ అండ్ క్రాస్ జాయిన్. ఈ రోజే అన్ని జాయింట్స్ గురించి చెప్తే నీ జాయింట్లు పట్టుకుపోతాయి, కానీ అందుకే ఈరోజు ఇన్నర్ జాయింట్స్ గురించి నేర్చుకుందాం. లెట్స్ కన్సిడర్ 2 టేబుల్స్. ఒక టేబుల్లో తారక్ అన్న యాక్ట్ చేసిన మూవీస్ ట్రిపుల్ ఆర్, జనతా గ్యారేజ్, టెంపర్. అండ్ ఇంకో టేబుల్లో చరణ్ అన్న నటించిన మూవీస్ రంగస్థలం, ధృవ అండ్ ట్రిపుల్ ఆర్ ఉన్నాయి. ఇన్నర్ జాయిన్ యూజ్ చేయడం వల్ల రెండు టేబుల్స్లో కామన్గా ఉన్న డేటా మాత్రమే మనకు రిజల్ట్లో వస్తుంది. సో లెట్స్ ఇంప్లిమెంట్ బై రైటింగ్ ఏ క్వైరీ. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫాలోడ్ బై టేబుల్ నేమ్ డాట్ కాలమ్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి అయితే డేటా తీసుకోవాలనుకుంటున్నావో ఇక్కడ తారక్ అండర్ స్కోర్ మూవీస్, ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్ని అయితే జాయిన్ చేయాలనుకుంటున్నావో చరణ్ అండర్ స్కోర్ మూవీస్, ఫాలోడ్ బై జాయిన్ కండిషన్. జాయిన్ కండిషన్ అంటే కామన్గా ఉన్న కాలంని జాయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్లో ఉన్న కామన్ కాలం మూవీ. సో ఆన్ తారక్ మూవీస్ డాట్ మూవీ ఈక్వల్ టు చరణ్ మూవీస్ అనే టేబుల్లో మూవీ అనే కాలం డాట్ మూవీ. సో ఇలా జాయిన్ పర్ఫామ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ట్రిపుల్ ఆర్. రేపటి వీడియోలో లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్ గురించి నేర్చుకుందాం. బాయ్.